చుట్టుపక్కల ఎవరు లేరు, అడవి మొత్తం. అరే ఏం కనిపిస్తలేదు, క్లీన్ చేయాలా ఎందుకు కెమెరా? తెలుగు వస్తుందా? చెప్పండి చంద్రబాబు గారికి. నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి ఎక్కిదానికి కళ్ళు పిక్కిస్తున్నాయి. డెకత్లాన్లో తీసుకున్నా, అది ఉంది మైనస్. ఏంటిది, ఏదో పురుగు ఉంది చూడండి. ఇప్పుడే తినేసిన, పడుకుంటున్నా. ఇంకా నైట్ ఏమవుతుందో చూడాలి, వర్షం పడుతుందా ఏం పడుతుందా అనేది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మెసేజ్ చదువుకుంటా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సీలేరు. ఈరోజు నైట్ అయితే ఇక్కడనే ఇంకో డాక్యుమెంటరీలో ఒక 2 బెడ్లు తీసుకొని, ఇంకా ఈ బెడ్ కూడా వాడుకున్నాం అనుకోండి, మొత్తం లగేజ్ పెట్టుకొని. ఇంకా సాయి ఇంకా రెడీ అవుతుండు. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఇందులో వెళ్ళడానికి వస్తుంది, ఇరికపోయినా. నాది తొందరగా ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే బయలుదేరుతాం అనుకున్నాం. ఎందుకు వెళ్ళలే అంటే అక్కడికి పోయి కూడా వెయిట్ చేయాల్సిందే. వనజాంగి ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్తేనే, హిల్స్ పైకి లొకేషన్ అయినా సరే, ఆ కిక్ అయినా సరే వేరే ఉంటుంది. ఇప్పుడు తొందరగా పోయి అక్కడ చేసేది ఏం లేదని అదేదో ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడనే స్టే చేసినాం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ బయలుదేరుతాం. ఇప్పుడు ఇంకా అయిపోయింది, లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. బయలుదేరి నైట్ వరకు అక్కడ రీచ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వనజాంగి హిల్స్ పైకి ఎక్కుదామని మన ప్లాన్ అయితే చేసుకున్నాం. మరి ఎట్లయితే తెలియదు, ఎప్పుడు మన ప్లాన్లు అయితే సెట్ కాలేదు. అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒకటి సెట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. ఇవి మా బెడ్స్. నైట్ అయితే ఇక్కడనే పడుకున్నాం. మంచి నిద్ర వచ్చింది. ఆంటీ వాళ్ళు 200 ఛార్జ్ చేసారు ఒక బెడ్కి. ఇద్దరం ఇక్కడనే ఉన్నాం. మొత్తం నా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నా. జస్ట్ బైక్కి వెళ్ళి మౌంట్ చేయాలి. నా బైక్ చూడండి మనవి బయట అక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళే ముందు ఇంకా వెళ్ళేటప్పుడు గోప్రోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. పారాడు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? నాది తెలంగాణ, అక్కడి నుంచి స్టార్ట్ అయినా. ఈయనది ఇక్కడనే వైజాగ్. మీరేట వెళ్తారు? అయిపోయింది, మారేడుమిల్లి అయిపోయి నర్సీపురం వెళ్ళిపోతున్నాం. మాది నర్సీపురం. అచ్చా, ఎట్లా ఉంది మారేడుమిల్లి? బాగుందా? ఓకే మరి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మెసేజ్ చదువుకుంటా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సీలేరు మెయిన్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ చూసారు కదా, ఇదే మన ఎగ్జాక్ట్ స్పాట్. నైట్ స్టే చేసింది. ఇప్పుడైతే పారేడుకి అయితే బయలుదేరినాం. ఇటా ఏ అబ్బాయి రా అబ్బాయి. ఈ అబ్బాయి జోలి పడతాడు. ఇదే అటుంది చూడండి మార్కెట్. మేమైతే ఎక్కడైతే స్టే చేసినామో సీలేరులో ఇదే మార్కెట్ అనుకుంటా. వామ్మ ఫుల్ ట్రాఫిక్ జామ్ కదా. దడగంట్రా నాయన. ఎండ మాత్రం ఎట్లా కొడుతుందంటే అసలు అర్థం కావట్లే. ఎట్లా అమ్మ ఇరుక్కపోయినాం కదా, చదువుతుందిరా నాయన. ఇట్లా ఎందుకు ఆపుకొని నిలబడ్డారు వీళ్ళు, నాకేం అర్థం కావట్లే. సైడ్ ఇస్తే పోతాం కదా. ఇది చూడండి మొత్తం మార్కెట్ అటుంది. సమోసాలు అన్నీ, మటన్ షాపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ, కూరగాయల షాపులు. హాయ్. అమ్మాయి ఏదో ఎట్లా చూస్తుంది, డేంజర్గా కనిపిస్తున్నట్టు. ఎప్పుడు చూడలేటండి పాపం. పదండ్రా బాబు. ఏంట్రా ఇక్కడ మొత్తం ఒడిశా వాళ్ళే ఉన్నారు చాలామంది. తెలుగు వస్తుంది, వాళ్ళకి ఒడిశా భాష వస్తుంది. అరే జానేదరే బాయ్. ఎక్కడ మనుషులు నాయన వీళ్ళు, ఒక్కటి సైడ్ ఇస్తలేడు. ఇంకో చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళే ఒడిశా ముఖాలే ఇవన్నీ. మనోళ్ళు అయితే చాలా తక్కువ, వీళ్ళే ఎక్కువ. మొత్తం ఇది మార్కెట్ అటని చూడండి, మొత్తం వాళ్ళే. వామ్మ స్టింగ్ తాగుతుంది అంటే స్టింగ్ తాగుతుంది. ఇది మొత్తం మార్కెట్ అటని చూడండి. ఆహా, ఇట్లా స్పీడ్గా వెళ్తుంటే చల్లగా అయితేంది, ముందరికి వస్తుంది బ్యాగ్. ఆహా, ఎంత చల్లగాలి వస్తుంది. వెనుక మాత్రం ఈ మొత్తం మంటలు వేస్తుంది అసలు చెమటతోటి. నిన్న మొత్తం తడిసినాం కదా, ఆ తడిసిన తర్వాత జాకెట్ ఆరింది. నేను కూడా మళ్ళీ స్నానం చేసిన, అయినా సరే ఆ చెమటకి బ్లాక్ ఉంది కదా, మొత్తం కాలుతుంది.
ఫారెస్ట్ అయితే వచ్చింది. ఫారెస్ట్లో ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి సిగ్నల్ ఉండదు అనుకుంటా. నాకు ఫస్ట్ నుంచి సిగ్నల్ లేదు, జియో ఒకటే ఉంది, ఎయిర్టెల్ వస్తలేదు ఇక్కడ. ఎవరైనా వస్తే జియో సిమ్ ఉన్నోళ్ళు జియో సిమ్ చేసుకుని రండి. ఇక్కడ ఎక్కువ అంటే 10 days అట్లా రైడ్ చేసే వాళ్ళు అనుకుంటే జియో సిమ్ తీసుకొని రండి. 2 సిమ్స్ ఉంచుకోండి, ఎందుకంటే ఎయిర్టెల్ వస్తుంది పోతుంది, ఎక్కువ అయితే వస్తలేదు. ఇది మొత్తం ఫారెస్ట్లో ఎంటర్ అవుతున్నా ఇప్పుడు నేనైతే. ఇంకా ఇక్కడి నుంచి మొత్తం రోడ్డు డేంజర్ ఉంటుందంట. ఎవరిని అడిగినా కూడా ఈ రోడ్డు గురించి భయపెడుతున్నారు తప్ప ఏం కాదు వెళ్ళిపోతావు అని ఎవ్వరు చెప్పట్లేదు, ఒక్కరు కూడా. అంటే అర్థం చేసుకోండి రోడ్ ఎట్లా ఉంది ఏందనేది వాళ్ళ భాషల్లో. అందుకే నైట్ అక్కడ స్టే చేయాల్సి వచ్చింది, లేదంటే నైటే వెళ్ళిపోయేటోళ్ళం మేము. 9:30 వరకు రీచింగ్ టైం చూపిస్తుంది, 9:30 9:15 వరకు వెళ్ళిపోయేటోళ్ళం. కాకపోతే రోడ్డు అట్లా ఉంది ఇట్లా ఉంది. అక్కడ టీ కోసం ఆగినాం, చాయ్ తాగుదామని. ఆగినప్పుడు ఆంటీ ఉండి ఎట్లా వెళ్తారు, రోడ్డు బాగాలేదు, ఇక్కడనే పక్కనే నా డాక్యుమెంటరీ ఉంది, అట్లా పండుకోండి 200 రూపీస్ ఛార్జ్ అంటే. ఇంకా వైఫై కూడా ఉంది అన్నది ఆంటీ. అబ్బా వైఫై కూడా ఉందంటే ఇంకా మనకి ఎడిటింగ్ అయిన పని అవుతుంది, ఎందుకులే రిస్క్. లగేజ్ కూడా ఉంది ఎక్కువ, నీకంటే లగేజ్ లేదు సాయి, ఆగుదామంటే సరే ఆగుదామని ఆగేసినాం. నైట్ వరకు కూడా సాయి పోదాం అన్నాడు. వద్దు ఏం కాదు, ఎందుకైనా మంచి, ఇంతమంది చెప్తారంటే ఆగితే బెటర్ అనిపించింది, అందుకే ఆగేసి పోతే పోనీయండి. 200 కదా, ఎక్కువ 1000 రూపాయలు 1000 రూపీస్ 500 అట్లా పెట్టట్లేదు కదా, చలో అని ఆగేసినాం. నైట్ ఆగిన తర్వాత మొత్తం వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది, వీడియో అంటే డేటా ట్రాన్స్ఫరింగ్ కూడా అయిపోయింది. కంప్లీట్ చేసుకొని మార్నింగ్ లేవంగానే నాకు ఎందుకో మార్నింగ్ 3:30కి వెళ్దాం అనుకుంది. ఎందుకంటే 3:30కి వెళ్తే అక్కడికి వెళ్ళేలోపు మంచి వ్యూ చూడొచ్చు అని అనుకున్నా. ఎందుకు రిస్క్, మళ్ళీ వద్దులే, ఎందుకైనా మంచిది వెళ్దాం తర్వాత 12 వరకు లేదా 2 వరకు. 3 యాక్చువల్లీ నాది ఆఫ్టర్నూన్ 3కి బయలుదేరాలి అన్నది నా ప్లాన్. ఎందుకంటే ఆఫ్టర్నూన్ 3కి బయలుదేరితే పోయే వరకు నైట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వనజాంగి వ్యూ సూపర్ ఉంటుంది. చిత్రకొండ వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇవి వాటరే లేదు, లేకుంటే ఎట్లా వచ్చేదో. ఇంకో సీసీ రోడ్ వేసిరంటే మినిమం ఉంటుంది. కాకపోతే మా బ్యాడ్ లక్, లేదు ఏం లేదు, వాటర్ ఫాల్స్ లేదు ఏం లేదు. చిత్రకొండ చితికిపోయింది. అటు రైట్ సైడ్ చూడండి, వర్షం పడుతుంది అనుకుంటా. ఇక్కడ చూడండి మొత్తం ఎట్లా గ్రీనరీ ఉంది. ఏం పంటనో మరి, అది మొత్తం ఫుల్ గ్రీన్ ఉంది. గ్రీన్ అంటే అదేనేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లా చూసినప్పుడు పంటల్ని. రైట్ సైడ్ అయితే మొత్తం కొండల పైన వర్షం పడేటట్టే అనిపిస్తుంది. మొత్తం మబ్బులో ఎట్లా అంటే వర్షం కురుస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా వస్తుంది, ఇంకో ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. ఇది మొత్తం ఒడిశాకి దగ్గర కాబట్టి వీళ్ళే చాలా మంది ఉన్నారు, ఒడిశా వాళ్ళే. తెలుగు కూడా మాట్లాడుతారు, అంటే ఎప్పటి నుంచో ఇక్కడనే ఉన్న వాళ్ళంట ఇల్లు. అంటే బార్డర్ రీసెంట్గా వేసిరు అనుకుంటా, లేకుంటే అంటే వీళ్ళు ఎప్పటి నుంచో జమానా నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారంట. అటు నుంచి ఇటు అంటే ఈ పక్కనే బార్డర్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే అక్కడ అమ్మాయిని వీళ్ళు చేసుకోవడం, లేదంటే ఇక్కడ అమ్మాయిని వాళ్ళు చేసుకోవడం, అట్లా వరుసలు కలిసిపోతాయి కదా. కలిసినప్పుడు వీళ్ళకి భాష అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది చూడండి ఎట్లా ఉంది, గ్రీన్ చుట్టూ ఏమో రెడ్ కలర్ ఉన్నాయి, మధ్యలో వేసిరు గ్రీన్ పంట. ఫారెస్ట్ అయితే బాగుంది, కాకపోతే చెమటలు వేడి మాత్రం ఫుల్ ఉంది. వీళ్ళ ఇండ్లు చూడండి ఎంత కిందికి చిన్నగా ఉన్నాయో. మరి వీళ్ళు ఇంత పొట్టికుంటారా లేకుంటే ఏందో నాకు అర్థం కాలేదు. ఆ టేబుల్ కూడా చూడండి కూర్చునేది చాలా చిన్నగా ఉంది. నాకైతే సగానికి వస్తుందేమో నాకు తెలిసి ఆ రేకులు. ఎట్లా పోతారు వీళ్ళు, ఎట్లా ఉంటారు నాకేం అర్థం కాలేదు. చెట్లు మాత్రం ఇక్కడ చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. వెదర్ అయితే చేంజ్ అవుతుంది, వర్షం పడేటట్టే కొడుతుంది. అసలు ఈ గజిబిజి మార్కెట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎట్లనో అనిపిస్తుంది చూడండి, ఎట్లా ఉంది, ఒక జాతర లెక్క ఉంటుంది చూడండి. ఓ ఎటు పోతుర్రు అమ్మ, 90 వేసినట్టుంది, ఎటు పోతురో కూడా తెలియదు. మళ్ళీ వెనక పోతారు. బావ్ ఇక్కడ చూడండి, చెప్పులు గిప్పులు గిన్నెలు బున్నెలు, పాత ఇనప సామాన్లు కొంటాం.
అంటే జరిగితే నేను పోతా. వామ్మ కత్తులు, కటారాలు, సబ్బులు, సామాన్లు, ఎల్లిపాయలు, ఎల్లిగడ్డలు, బోండాలు, మిర్చీలు, పకోడీలు, ఎల్లిగడ్డ, టమాటా. జరగమ్మా తగులుతుంది. బా మార్కెట్ సూపర్ బాగుంది. ఎక్కడనో వచ్చిన ఫీలింగ్ కొడుతుంది నాకు. ఇక్కడ చూడండి, వీళ్ళు చూడండి మా తెలుగు లెక్క కనిపిస్తారు. కొంచెం వేరే 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 సైడ్ ఇట్లా చూడండి, ఇటు సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ వీళ్ళు ఒడిస్సా. వామ్మ అన్నీ వీళ్ళు తయారు చేస్తారు అనుకుంటా ఇవన్నీ కత్తులు, కటరాలు, వ్యవసాయం చేసే వస్తువులైనా సరే. బాగుంది మార్కెట్ అట్టుంది. ఈరోజు సండే కదా, సండే. అవును అంకుల్ జరుగు. ఓ మోడల్ ఒడిస్సా మోడల్. అరే హట్రే బాబా చింటూ బాయ్, కొంచెం సైడ్ ఇస్తే నేను పోతా బాయ్. అరే బాబా హట్జారే బాబా. మొత్తం గుట్కా, పాన్, పరాక్ మొత్తం నోట్లో ఇంత 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 కిలో ఉంటుంది ఇలా నోట్లో. అమ్మ అప్పటి నుంచి ఫస్ట్ గేర్లోనే మూవ్ అవుతున్నా. బొల్లోరా బాబాయ్ జరగరాదు. మార్కెట్ అయితే బాగుంది. చాలా మంది కలవనోళ్ళు కూడా కలుసుకుంటారు ఇక్కడ. లడ్కి ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరితోటి కూడా ఏం మాట్లాడినా కూడా ఇబ్బందిలో పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మందేసి ఉంటారు. వామ్మో ఇదేంద్రా నాయన, మొత్తం చీకటి అయిపోయింది. అసలు ఏం అర్థం కావట్లే, ఎంత చీకటి చూడండి. మొత్తం గ్రీనరీ, ఆ చెట్లు చూడండి, మొత్తం చీకటి అయిపోయింది టోటల్గా. నాకు చీకటిగా ఎట్లా ఉందంటే నైట్ టైంలో ఏదో ఈవినింగ్ టైంలో రైడ్ చేస్తాం కదా అట్లా అనిపిస్తుంది నాకు. ఇదేదో వ్యూ పాయింట్ అంట. మరి ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేస్తే ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుందో చూద్దాం. క్లౌడ్స్ ఉంటే బాగుంటుంది కదా. అదే అర్థమైంది. నా బైక్ పైకి వెళ్ళదు అనుకుంటా, వెళ్ళిపోయాడు. ఎక్కి చూపిస్తా ఎంత లగేజ్ ఉంటాయండి. సోనియా ఎట్లా ఎక్కింది, సింపుల్. మన టైగర్ గురించి తెలియదు ఇంకా వీళ్ళకి. టైగర్ రామచందర్ అంటారు దీన్ని. ఏమంటారు? టైగర్ రామచందర్. వా చూడండి, అంత యావరేజ్, అంత ఏం లేదు. ఏమనుకుంటున్నావు నా బండిని? లగేజ్ అయినా ఏదైనా ఎక్కేస్తుంది. గుట్టలు, పుట్టలు, తుట్టలు. ఏంటిది ఇక్కడ మంట పెట్టరు? ఇట్లా ఇక్కడ స్టే చేయొచ్చుగా, మనం క్యాంప్ వేయచ్చు. సూపర్ ప్లేస్ ఇది. ఈరోజు నైట్ స్టే చేద్దాం. ఫుడ్ ఏమైనా తెచ్చుకోవాలి, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడైతే మనం ఇక్కడ క్యాంపింగ్ వేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మరి ఎక్కడ వేయాలో ఏందో అర్థం కావట్లేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా క్యాంపింగ్ వేద్దాం. ఇందాక అక్కడ డ్రోన్ షాట్ మీరు చూసారు కదా, వాటర్ ఫాల్స్. అక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడ ఏమైనా తిననీకి ఏమైనా ఫుడ్ అలాంటివి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ క్యాంపింగ్ స్టార్ట్ చేయాలి. అక్కడ పైన ఎక్కడైనా వేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ అంటే అన్న వాళ్ళు ట్రిక్ చేస్తున్నారు. ఇప్పుడైతే కాదు, ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. అక్కడ పైకి వెళ్ళి అక్కడ ఏదైనా లొకేషన్ కనిపిస్తుందేమో, అంటే టెంట్కి సరిపడా లొకేషన్, అంటే కింద సెట్ అయ్యేటట్టు బెడ్ లెక్క. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు లేకుండా సెట్ అయితే పైకి వెళ్ళి వేసుకుందాం. ఫస్ట్ అయితే చూసుకుందాం అసలు ఎక్కడ ఏందనేది సెట్ చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి ఏమైనా ఫుడ్ అలాంటివి తెచ్చుకుంటాం. ఎక్కువ 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 పోదాం. ఎక్కుతావా? తెలుగు నాయి, తెలుగు నాయి అత. ఓకే రైట్.
చెప్పండి రా, ఇప్పుడు నలుగురు ఇట్లా ఎవరో ఒకరు కరెక్ట్ చెప్పాలి. అది చెప్తే 10 రూపాయలు ఇస్తా. చెప్పాలి. ఏ క్లాస్ అందరూ? ఈడు థర్డ్, ఆడ 7th, 8th క్లాస్ చదవలేవారా? తెలుగు వస్తుందా? అజీజ్ దేవరకొండ రికార్డ్ చేస్తున్నది మీది. ఈ వీడియో వస్తుంది, పోయి యూట్యూబ్లో చూడు సరేనా? సబ్స్క్రైబ్ చేసుకొని చూడు సరేనా? అదే రా ఇప్పుడు నువ్వు చదివింది. AZIZ దేవరకొండ. ఒక 10 రూపాయలు చేంజ్ ఉంటాయి. 10 రూపాయలు, 10 రూపీస్. జాతర అయిందిడా. మరి అప్పటి నుంచి ఉన్నప్పుడైతే ఎవరు లేరు. పైకి పోనీ ఎక్కిచ్చేసాయి. స్పాట్కి అయితే వచ్చినాం. ఈరోజు ఏమవుతుందో చూడాలి. క్యాన్ చూడండి, 5 లీటర్ క్యాన్ వాటర్. ఈరోజు రచ్చ ఏమైనా సరే పైన క్యాంప్ వేయాల్సిందే. ఇప్పటికే మంచు చూడండి ఎట్లా వచ్చేసింది. మొత్తం చలికి ఎట్లా ఉండాలో ఏమో, చలి పెడుతుంది అనుకుంటా. ఓకే ఓకే అన్న. మాది తెలంగాణనా? ఓకే అన్న, రైట్. అమ్మా పైకి అయితే ఎక్కినా, అసలు స్పాట్ దొరకలేదు. ఎక్కడ వేయాలనో అన్ని రాళ్ళు ఉన్నాయి. కొంచెం టెంట్ ఎక్కడ వేయాలో ఏందో అర్థం కావట్లే. ఇప్పుడు అది చూసుకోవాలి. ఇంకొకటి మంచు ఫుల్ వచ్చేసింది. అక్కడ లాస్ట్కి ఒక స్పాట్ ఉంది, నేను అబ్జర్వ్ చూసిన అంటే దగ్గరికి వెళ్ళి చూడలే. అక్కడ బాగుంటుంది అని అనుకుంటున్నా. చలి మాత్రం పెరిగింది. మంచు చూడండి ఎట్లా పడుతుంది. అమ్మని అమ్మ, ఈరోజు ఏదో అయ్యేటట్టే ఉంది గాయస్. చూద్దాం. ఫస్ట్ అయితే దిగి స్పాట్ ఎక్కడ ఏంది అనేది చూసుకొని. మంచు చూడండి ఎట్లా వచ్చేసింది. చలి పెడుతుంది ఇప్పటికే. నాకైతే చలి పెడుతుంది. నా దగ్గర అయితే మంచికి చలి కాపాడే మంచి స్వెటర్ ఉంది. మనం లదాఖ్లో తీసుకున్నాం కదా డెకత్లాన్లో. మీకు దానికంటే రోడ్డుకి మన బాడకొండకి రోడ్డు వేయాలి సార్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు వేయాలి సార్. ఓకే, ఈ పైనుంచి కింద నుంచి పైకి రానికి ఇబ్బంది అవుతుంది. కాలు పీకేస్తున్నాయి. రోఫే లేదా లిఫ్ట్ లేదా ఏదో ఒకటి సదుపాయం కావాలి. వస్తారు కదా కొంత. అవును, చిట్టపట్ట ఉంటారు కదా. అవును, శివులకి అందరూ చూడడానికి వస్తారు కదండి. అవును, రోడ్డు టూరిజం డెవలప్మెంట్ చేయమంటున్నారు. టూరిజం డెవలప్ చేసినా చేయకపోయినా మాకైతే కాలు పీకుతున్నా లిఫ్ట్ కావాలి అంతే. మాకు కావాలి లిఫ్ట్. ఇంకో ఆ కింద నుంచి పైకి రానిగా లిఫ్ట్ కావాలంటారు అంకుల్. ఇంకో చూడండి ఇంత పెద్ద కొండ ఇది. దీనికి ఖచ్చితంగా లిఫ్ట్ వేయాలి. ఎందుకంటే మేమంటే ఎక్కుతాం, కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం అంకుల్ వాళ్ళు ఆ ముసలి ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది. చెప్పండి చంద్రబాబు గారు అని చెప్పండి చంద్రబాబు గారికి. చంద్రబాబు నాయుడు గారి ఎక్కిదానికి కాళ్ళు పిక్కిస్తున్నాయి. రోడ్డు వేయాలని ముసలిలో పోసి ఎక్కిదానికి మన అక్కడ చూడడానికి అందరూ వస్తారు కదండి. దయచేసి మనకి లిస్ట్ పెట్టగట్టే మాకు మామూలుగా రోడ్డు షార్ట్. ఓకే, థ్యాంక్ యూ దండం పెట్టు. థ్యాంక్ యూ రైట్. ఓకే రైట్.
గాలి ఫుల్ వస్తుంది, ఎగిరిపోయేటట్టే ఉంది చూడండి ఎట్లా కొట్టుకుంటుంది మొత్తం ఫుల్ గాలి వస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాము గోప్రోది, ల్యాప్టాప్లో మా దాంట్లో ఛార్జింగ్ ఉంది కాబట్టి. బ్యాగ్ తీసుకొచ్చిన, మొత్తం జాకెట్స్ షూస్ కూడా లోపల పెట్టిన, హెల్మెట్ ఒకటి. ఇంకా తర్వాత ఇది ఫుడ్ ఇప్పుడు తినేసేయాలి. ట్రైపాడ్ ఉంది. తర్వాత ఇప్పుడు ఏమైనా పురుగులు వచ్చినాయో చూసుకోవాలి. ఇందాక నాకు 2-3 పురుగులు కనిపించినాయి. షూస్ బయట పెట్టొద్దు ఎందుకంటే చాలా డేంజర్. మీకు బయట ఎట్లా ఉంది ఒకసారి చూపిస్తుంది చూడండి. వెదర్ పిచ్చిలు వేసిపోతుంది. ఓ అమ్మాయి తీయనికి రాదు. ఆహా చూసారు కదా గ్రీనరీ ఎట్లా ఉంది. మొత్తం బైక్స్ ఇక్కడ పెట్టుకున్నాం ఇద్దరి. సాయిది పక్కన ఉంది టెంట్, నాది ఇక్కడ. ఆహా టెంట్ తీస్తే గాలి మస్తు వస్తుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ వరకు ఎండ్ అవ్వబోతుంది ఎందుకంటే క్యాంపింగ్ వేసుకున్నాం కదా. అసలు సడన్గా ఇది అనుకోలేదు మేము ఇట్లా క్యాంపింగ్ వేసుకుంటామని. సడన్గా క్యాంపింగ్ వేసుకున్నాం. ఈ వీడియో ఇక్కడ వరకు అయితే కంప్లీట్. చెప్పినా కదా ప్లాన్లో ఎక్కడెక్కడ ఏమవుతాయో మాకే తెలియదు, అట్లా ట్విస్ట్ ఉంటాయి, అట్లా సడన్ సర్ప్రైజ్ ఉంటుంది మీకు అని చెప్పినా కదా. చూడండి అసలు ఇక్కడ పైన కొండ పైన అసలు టెంట్ వేస్తారని ఎవరైనా అనుకుంటారా? సేమ్ వనజాంగి ఉన్నది కదా అలాంటి ప్లేసే ఇప్పుడు మేము తీసుకొని ఇక్కడ వేసుకున్నాం ప్లేస్. చాలాసేపు వెయిట్ చేసినాం, చాలామంది జనాలు ఉండే, అంటే టూరిస్ట్ వాళ్ళు ఉండే. వాళ్ళు ఇంకా వస్తురు పోతురు ఏమో అని అంటారేమో చూసినాం, ఎవరు ఏమనలేదు. చలో క్యాంప్ వేసేద్దాం ఏదైతే అది అని. 15 కిలోమీటర్ దూరం పోయి ఒక విలేజ్ ఉంటుంది, ఒక విలేజ్ దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం. ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని ఇంకా ఇక్కడ ఒక 5 లీటర్స్ క్యాన్ తెచ్చుకున్నాం. క్రితం క్యాంప్ వేసేసినాం. ఏదైతే అది చూసుకుందామని, ఏమొచ్చినా సరే చూసుకుందాం. గాలికి ఎగిరిపోతాయి అది అంటే మంచిగా శీలలు ఉంటాయి కదా, 4 పక్కన శీలలు కొట్టేసి గట్టిగా తాళ్ళతో కట్టేసి టెంట్ వేసుకున్నాం. అడ్వెంచర్ అనుకోండి ఇది క్యాంపింగ్. అసలు ఇలాంటి క్యాంపింగ్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది చేసింది. ఇంకా ఇప్పుడు వెళ్ళేస్తాం ముందు కూడా. ఇంకా ఇలాంటి ఫ్యూచర్లో అంటే రాబోయే వీడియోస్లలో ఇలాంటివి కావచ్చు. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ సూపర్ వీడియోస్ వస్తాయి. ఇంకా మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్. చూడండి ఫుల్ మంచి వస్తుంది. ఇప్పుడైతే అసలు తినలేదు. కింద కాళ్ళకి చెప్పులు కూడా లేవు చూడండి, షూస్ ఉండే ఇప్పేసిన. ఇది మన టెంట్ ఎట్లా ఉంది చూడండి. మొత్తం ఫాగ్ చూడండి అసలు ఎట్లా వస్తుంది, మొత్తం ఫాగ్. ఇది మన టెంట్. లగేజ్ ఏం తీయలేదు, ప్యానియర్స్ జస్ట్ జాకెట్, నా ఏదైతే బట్టలు అయితే ఏవైతే ఉన్నాయో లగేజ్ అదైతే బ్యాగ్ తీసిన రైనాక్స్. ఏదో ఇది మనది టెంట్ చూడండి. బైక్స్ ఇక్కడ పెట్టినాం. అసలు ఏంది ఇది ఫాగ్ ఏంది ఇంత దారుణంగా వస్తుందంటే అసలు అర్థం కావట్లేదు. నా ఫేస్ కనిపిస్తుందో లేదా వీడియోలో అయితే చూడండి. మొత్తం చుట్టుపక్కల ఎవరు లేరు, అడవి మొత్తం. అరే ఏం కనిపిస్తలేదు, క్లీన్ చేయాలా ఎందుకు కెమెరా అయినా సరే ఏం కనిపిస్తలేదు. టెంట్ ఒక్కటే కనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి ఎంత ఫాగ్ వస్తుందో. కనిపిస్తుంది కదా. అసలు ఇలాంటి లొకేషన్లో నేను ఇట్లాంటి క్యాంపింగ్ వేస్తానని అసలు అనుకోలేదు, కానీ సూపర్ లొకేషన్ ఇది. వనజాంగి కంటే తోపు ఉంది చూడండి. వనజాంగిలో కూడా సేమ్ ఇలాంటి చెట్లు ఉంటాయి కదా, కనిపిస్తున్నాయా ఇదంతా సూపర్. అసలు పక్కన ఎవరైనా నిలబడితే కనిపించినట్టుంది ఇది. సాయి ఎడన్నావు కనిపిస్తలేవు. సాయి చూడండి కనిపిస్తలేడు చూడండి, మబ్బుల్లో కలిసిపోయాడు. అంత ఫాగ్ ఉంది. నైట్ ఎంత చలి పడుతుందేమో భయం అవుతుంది. నా దగ్గర అయితే ఏమంటారు స్వెటర్ ఉంది నా దగ్గర. నీ దగ్గర ఉందా సాయి? నా దగ్గర ఏమీ లేదంట. నైట్ రచ్చే సాయికి. మనం అయితే లదాఖ్లో తీసుకున్నాం కదా, అది ఏది డెకత్లాన్లో తీసుకున్నా. అది ఉంది ఏంటిది ఏదో పురుగు ఉంది చూడండి. కాలు పెడితే చెప్పులు లేవు. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోవాలి, పాస్ అయ్యి లోపలికి వెళ్తాం. వాటర్ తెచ్చినావా? వాటర్ తోటి ఇప్పుడు కడుక్కొని కొంచెం ఫుడ్ తినేసి స్లీప్ వేయాలి. ఏం యాంగిల్ పోయింది? ఇలా పెట్టాను కదా, ఇక్కడ దాకా వచ్చింది, ఇదే వచ్చింది. మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. చలో నైట్ వర్షం పడుతుందా ఏందనేది ఈ వ్లాగ్లోనే చూద్దరు మీరు. చూద్దాం ఎట్లా అవుతుంది, నైట్ మొత్తం ఎట్లా గడుస్తుంది ఈ క్యాంపింగ్ అనేది చూద్దాం. ఇప్పుడే తినేసిన పడుకుంటున్నా. ఇంకా నైట్ ఏమవుతుందో చూడాలి. వర్షం పడుతుందా ఏం పడుతుందా అనేది చూడండి. షూస్ అన్నీ ఎక్కడ చెప్పేసి పడుకున్నా. స్వెటర్ తీసుకున్నా, కిందనే పెట్టుకున్నా. ఎప్పుడైనా చలి పెడితే నైట్లో అప్పుడు వేసుకుంటా, లేదంటే లేదు. ఇప్పటికైతే నార్మలే ఉంది, అంతేం లేదు. పైన నక్షత్రాలు కూడా కనిపిస్తున్నాయి. వర్షం వచ్చే సూచనలు అయితే కనిపిస్తలేదు. ఇందాక చినుకులు పడ్డాయి అంతే. వస్తే ఏమో బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే అడ్వెంచర్ సూపర్ ఉంటుంది అనుకుంటున్నా. కాకపోతే ఏమవుతుందో చూడాలి, చూద్దాం ఏమవుతుందో.